Welcome back to our YouTube channel, Neeli Meghalalo. హలో, రేపు నాకు ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది. ఏం చేసుకుందాం? పీతలు క్రాబ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అలా మాట్లాడకాను. పీత దొరకకపోతే నా వల్ల కాదు. మరి పొద్దున్న వెళ్ళి తెచ్చుకోవాలంటే మరి మీ జిమ్ మిస్ అయిపోదా? సారీ, కరెక్ట్, మర్చిపోయాను. నేను జిమ్ ఇంట్లో అయినా చేస్తా. ఇంట్లో డంబుల్స్ ఉన్నాయని మా ఫ్యాన్స్ తెలుసు. Meghna Rami, the food doctor. Meghna Rami, the food doctor. ఇంద్రనీల్ ద జిమ్ డాక్టర్. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. నేను అడిగానా నాకు టైటిల్ ఇవ్వమని? వాట్ వచ్చాడయ్యో కల్ని మొలకెత్తించే హామీ. హలో, రేపు నాకు ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది. ఏం చేసుకుందాం? ఏం చేసుకుందాం చెప్పు. ఏదైనా డిఫరెంట్ గా. మటన్ తింటారా? ఫిష్ తింటారా? ఫిష్, చికెన్, మటన్ కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్ గా? లాబ్స్టర్, ప్రాన్స్, ఇంకా ఏదైనా చెప్తారా? పీతలు క్రాబ్. హలో, అమ్మా ఊపిరి వచ్చిందన్న పీతలు అనగానే. అను, పీతలు వండుకుందామా రేపు? సరే, ఫస్ట్ వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్తాం? పీతలు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్దాం. నువ్వు వస్తావా? నేను వస్తాను. వస్తావా? వస్తా. పీతలు దొరికితే పీతలు నా కోసం తెచ్చుకుందాం. రసం చేస్తావా రేపు ప్లీజ్? పీతలు రసం. నేను ఎలాగో నాన్ వెజ్ చేసుకుంటాను. పీతలు ఫ్రైయా కర్రీయా? అంటే కొంచెం ఫ్రై చేసి మిగతాది ఇంకా 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 ఉందా నీకు? చైల్డ్ ఆర్టిస్ట్. చూద్దాం, పీత సైజుని బట్టి ఆలోచిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దొరకకపోతే ప్లీజ్ అలా మాట్లాడకాను. పీత దొరకకపోతే నా వల్ల కాదు. అద్దాలు దించి నా టీయర్స్ కన్ఫ్యూజన్ అయితే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయినా రెస్టారెంట్ లో కూర్చొని ఇప్పుడు వచ్చే ఫుడ్ గురించి ఆలోచించాలి కానీ ఇప్పుడు ఆకలేస్తుందని రేపటి పీతల గురించి ఏంటి మీరు? నేను ఇప్పుడు పీతలు రీల్ చూసాను. ఆ రీల్ లో ఒక పీత బయటకు వచ్చింది. అప్పుడు నా కడుపులో ఎలుకలు తిరిగాయి. సో డెఫినెట్లీ పీతలు తినాలని కోరిక వచ్చింది. రేపు డెఫినెట్ గా పీత దొరకాలని కోరుకో ప్లీజ్ అను. సరే, చూద్దాం. రేపు ట్రై చేద్దాం. మన ఏరియాలో పీతలు లేకపోతే డీజిల్ కొట్టించేయండి. ఇబ్రాహీంపట్నం వెళ్ళిపోయి అక్కడి నుంచి కొనేసుకుందాం. మీ విజయవాడలో ఉంటాయి కదా. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. అవును, మనం పీతలు ప్లాన్ చేస్తున్నాం. మరి పొద్దున్న వెళ్ళి తెచ్చుకోవాలంటే మరి మీ జిమ్ మిస్ అయిపోదా? సారీ, కరెక్ట్, మర్చిపోయాను. నేను జిమ్ ఇంట్లో అయినా చేస్తా. ఇంట్లో డంబుల్స్ ఉన్నాయని మా ఫ్యాన్స్ తెలుసు. ఇంట్లో ఆ డంబుల్స్ మా అక్క దమ్ బిర్యానీ చేయడానికి వాడుతుంది, గిన్నె పైన పెట్టడానికి ఈయన వాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను డంబుల్ వాడతానండి. రేపు ఇంట్లో చేసుకుంటానండి జిమ్. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా మా బామ్మర్ది గారు దిగలేదు. వాడి కింద 10 నిమిషాల క్రితం ఫోన్ చేస్తా కిందకి దిగు అని. నేను కార్ తీసి అయ్యగారు నేను కార్ స్టార్ట్ చేసిన తర్వాత వస్తున్నాడేమో. సో ఇప్పుడు బయలుదేరుతున్నామండి మణికొండకి. అక్కడ చాలా బాగుంటాయి ఫిషెస్, ప్రాన్స్ అండ్ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. స్టాల్ అది చాలా ఫేమస్ స్టాల్, ఫిష్ స్టాల్ అది. చలో అక్కడికి వెళ్ళి ఏమో చూసేసి ఫస్ట్ అయితే నేను క్రాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. క్రాబ్స్ ఎలా అయినా సరే ఈరోజు బాగా తిందాం.
కుమ్మేయాలి ఈ రోజు అంతే. దట్స్ ఇట్. చూడండి మహాన్ బాడు 10 నిమిషాలు కార్లో వెయిట్ చేయించి ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ ఆవిడతో మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు బిజీ. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, చేతికి చీపురు ఇచ్చిందే. పదండి 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 లోపలికి. ఏంటండి బ్లాగ్? పీతలు నేలే ఫస్ట్ చూద్దాం. ఉన్నాయా? వైట్ క్రాబ్, బ్లూ క్రాబ్. గుడ్డు లేదు కదా, బ్లూ కాదా ఇది? అయ్యింది కానీ బిల్ రాలేదని రాదా? చిచ్చి క్రాబ్ ఎలా వస్తాం కదా అప్పుడు తీసుకుందాం. బాబు జరగాలి, లైన్ లో రావాలి. లైన్ లో ఏంటండి? మీరు టోకెన్ తెచ్చుకున్నారా? కుక్కనా? టోకెన్ తెచ్చుకున్నారా? టోకెన్ ఇవ్వలేదండి మాకు. వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడి నుంచి మీరు ఎంతో సెలబ్రిటీ అయితే ఇలా మధ్యలో లైన్లు కట్టేస్తారా? వెల్కమ్. అక్క తమ్ముళ్ళు వస్తున్నారండి ప్యాక్స్ తీసుకొని. కమ్ ఆన్ బేబీస్. అయిపోయిందా షాపింగ్? నైస్ గా నువ్వు మమ్మల్ని వదిలేసి ఏసీలో వచ్చి కూర్చొని పడుకొని అంతేలే. ఆ స్మెల్ నేను భరించలేకపోయాను. తినేటప్పుడు మాత్రం బాగా లొట్లేసుకొని తింటారే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బయలుదేరదామండి. ఇంకా మనం ఎలా చేస్తుంది పీతలు అనేది చూద్దాం మనం. చలో. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. సో ఇంటికి వచ్చేసామండి. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది మావిడ. పీతలు ఎలా క్లీన్ చేయాలనేది కూడా మీరు తెలుసుకోవాలని చాలా మంది తెలియదు కదా. ఫుల్ పీతలు ఈసారి చూపిస్తా. ఈ రోజు అయితే క్లీన్ చేయించుకొని తెచ్చా. ఓకే. కానీ అయినా కూడా హాఫ్ క్లీన్ అయి ఉంటాయి, మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా ఉంది కదా, ఇదంతా నీట్గా ఎరుగు, ఇవన్నీ తీసేయాలి. కంటే బాగుంది. మనకు కావాల్సిన దీన్ని 2 ముక్కలు కూడా చేసుకోవచ్చు. 2 ముక్కలు చేస్తా. ఇలా అంటే అయిపోతుంది. లేదు అని అంటే కత్తితోనే చేసుకోవచ్చు. ఇలా అంటేనే అయిపోద్ది. పీత చాలా డెలికేట్ కదా, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఈ లోపల కొంతమందికి గుడ్డు ఇష్టం ఉంటుంది. గుడ్డు ఇదంతా ఎగ్ అనమాట. మనం ఇద్దరం తినం కాబట్టి మనం తీసేస్తాం అనుకో. గుడ్డునంతా కూడా వేసుకుంటారు. కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఇది కాళ్ళు అనమాట. దీనికి ఉండే ముళ్ళన్నీ కట్ చేయించేసేయాలండి. కట్ చేయించకపోతే మనం తినేటప్పుడు గుచ్చుకుంటుంది. అండ్ దీన్ని పగల కొడితే ఏమవుతుందంటే గ్రేవీ లోపల వరకు వెళ్తుంది, జ్యూసీగా ఉంటుంది. సో ఇలా పగలగొడితే అండ్ ఈజీగా వచ్చేస్తుంది కండ. సో ఇలాగ అన్ని పగలు కొట్టేసుకున్నానండి. అండ్ ఇవన్నీ 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాము. దీంట్లో వచ్చేసేసి మజ్జిగ ఉప్పు వేసి కడిగితే నీసు వాసన అనేది ఉండదు. 2 సార్లుగా కడుద్దాం. సో హాఫ్ వేసాను. అండ్ ఉప్పు ఓకే
కడిగేటప్పుడు జాగ్రత్త అండి, భలే గుచ్చుకుంటాయి. సో అందుకని లైట్ హ్యాండ్ పెట్టి చేయాలి. ఇదంతా నీసు నీళ్ళు అనమాట. చూసారా కలర్ ఎలా ఉందో. సో మళ్ళీ మజ్జిగ వేసేసుకున్నాము. 2 టైమ్స్ ఉప్పు, లేదు అంటే నిమ్మకాయ ఉప్పు, ఇది కూడా లేదు అంటే ఉప్పు పసుపు వేసి మంచిగా కడగాలి. ఇలా వేసేసి అలా పక్కకు పెట్టేయకూడదు, ఎందుకనంటే భలే ఫాస్ట్గా ఉప్పు పట్టేస్తుంది. ఇలా కడిగేసుకున్న తర్వాత మంచిగా ఒక 4-5 టైమ్స్ వాటర్ వేసి బాగా కడుక్కోవాలన్నమాట. తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఇందాకటి మీద నీళ్ళు తగ్గిపోయి చూసారా, వైట్గా వస్తున్నాయి వాటర్. ఇప్పుడు అంటే మొత్తం మనం నీట్గా వాష్ చేసేసామన్నమాట. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్లూ క్రాబ్స్ అండి. క్రాబ్స్ చాలా రకాలు ఉంటాయి. ఇవి వచ్చి సీవ్ అన్నమాట, బ్లూ క్రాబ్స్. కానీ వండిన తర్వాత బ్లూ కలర్ ఉండదండి, రెడ్ అయిపోతుంది. పీతలు కడిగేసుకున్నానండి. ఇప్పుడు మనకి నీసు వాసన ఉంటుంది కదా ఒంటి మీద. సో అందుకనే ఫ్రెష్గా స్నానాలు చేసేసి వచ్చి అప్పుడు మనం పీతలు ఎగురు వండుకుందాం. ఓకేనా? మా తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి. నేను మా ఆయన చేసేస్తే చేసుకుందాం. కడుపులో ఆకలి మామూలుగా నాకైతే ఎప్పుడు తిందామా రాత్రి నుంచి వీళ్ళు పీతలు అని చెప్పగానే నాకు అసలు నా గుండె ఎలా కొట్టుకుంటుంది. ఎన్ని రోజులు అయిపోయిందండి పీతలు తిని. అందులో 2 years. ఓ మై గాడ్, అసలు మావిడి చేస్తుంది పీతల కర్రీ, మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. చూడండి రెసిపీ ఎలా ఉంటుందో మీరు కూడా ఫాలో అవ్వండి. ఈజీగా మీరు కష్టపడకుండా ఈజీగా ఉండే రెసిపీ నేను మీకు చెప్తానన్నమాట. సో పీతల ఇగురు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసుకుందాం. మాకు ఎలాగో యూట్యూబ్ స్టార్ ఈరోజు గెస్ట్ గా ఉన్నారు కదా, సో యూట్యూబ్ స్టార్ కూడా వస్తాడు కాసేపట్లో. వస్తే ఇంకా అప్పటికి అందరం కలిసి భోజనం చేస్తాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి. చూసే ముందు మా నీలి మేకర్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ప్లీజ్ మా తమ్ముడు ఛానల్, అమ్మాయి అబ్బాయి ఛానల్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఓకే, చలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మన పీతల ఇగురికి ఫస్ట్ కావాల్సింది పీతలు అండి. ఇక్కడ మేము 1.5 కిలో పీతలు తీసుకున్నాం అనమాట. ఒక 4 ఉల్లిపాయలు ఇలా రఫ్ గా చాప్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకుంటాము. 5 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా పేస్ట్ లో వెళ్ళిపోతాయి. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర కారం, గరం మసాలా పొడి, 1 గ్లాసు కొబ్బరి పాలు, కావలసినంత నూనె, కావలసినంత ఉప్పు. ఫస్ట్ మనము ఉల్లిపాయలు వేసేసుకుందామండి మిక్సీ జార్ లో. దీనిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుందాం, స్మూత్ పేస్ట్. ఇలాగా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసాము. చాలా మంది దీంట్లో గరం మసాలాస్ అవన్నీ వేస్తారు కదండి. మనం ఏం చేస్తామంటే గరం మసాలా పౌడర్ వేసేస్తాం డైరెక్ట్ గా. సో మన గ్రేవీ అనేది చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది అనమాట. ఆయిల్ వేద్దాము. వెడల్పు గిన్నె తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఎవ్వరు కూడా మన పీతలు వండేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడద్దు. ఏమవుతుందంటే పీతలకి ఆ షార్ప్ షెల్స్ ఉంటాయి కదా, వాటి మూలాన మన నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి పాడైపోతాయి అనమాట. సో అందుకని ఐదర్ మీరు మామూలు ఐరన్ గిన్నెల్లో అయినా వండుకోండి, లేకపోతే మట్టి పాత్రల్లో వండుకోండి, లేదు అంటే స్టీల్ గిన్నెలో అయినా, మంచి హెవీ స్టీల్ ఉంటుంది కదా దాంట్లో అయినా వండుకోండి. ఓకే, నూనె మంచిగా సూపర్ గా కాగుతుందండి. దీంట్లో మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మనది 1.5 కిలో పీతలు కాబట్టి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా దీంట్లో ధనియా పౌడర్ అలాంటివన్నీ మనం వేయం, ఎందుకంటే మనం కూర కారం వేస్తున్నాం కాబట్టి. పసుపు కూడా వేసేస్తున్నాను. పసుపు వేసేసా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, నూనెంతా బయటికి రావాలి. ఇట్లా ఎగురుతుంది అనమాట. అందుకే మూత పెట్టేసి కొంచెం సిమ్ లో పెట్టామనుకోండి, మంచిగా నూనె బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. సో ఈ రోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్
ప్యూర్ కోటా శారీ అండి. ప్యూర్ కోటా కాటన్ అన్నమాట. జైపూర్ కోటా అంటారు చూడండి, అక్కడ ఆరిజిన్ అన్నమాట. దాని మీద ఫుల్ హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇది మీకందరికీ తెలుసు, రెగ్యులర్ గా ప్రమోట్ చేసే కొన్ని పేజెస్ ఉంటాయన్నమాట. ఆ పేజెస్ నుంచి సో అనన్య ఫ్యాషన్ హౌస్ అని స్వాతిది ఒక పేజ్ ఉంది. సో అది కాకుండా దాంట్లో వచ్చేసేసి రెగ్యులర్ శారీస్, మన డైలీ వేర్ శారీస్ ఉంటాయి. ఇప్పుడు డ్రేప్స్ బై అనన్య అని చెప్పేసి, డ్రేప్స్ బై అనన్య అని చెప్పి ఇంకొక కొత్త పేజ్ స్టార్ట్ చేసింది. అక్కడ ప్రీమియం శారీస్ ఉంటాయి అనమాట. ప్రీమియం అంటే మనకి పట్టు, లేకపోతే ప్యూర్ కోటాస్, అన్ని ప్యూర్ స్టఫ్ అన్నమాట. సో అందుకని స్వాతి, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నేను గ్రీన్ కొనుక్కుంటానంటే కూడా వద్దు మేడం, మీరు నన్ను నమ్మండి, బ్లాక్ చాలా బాగుంటుందని అనిందండి. నిజంగానే బ్లాక్ అద్భుతంగా ఉంది. మీకు పళ్ళు చూపిస్తాను, ఎంత బాగుంది చూడండి. సో మీకు కూడా ఇంత ప్యూర్ కోటా కావాలి అని అనుకుంటే డ్రేప్స్ బై అనన్య తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్, అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఇంకొక పేజ్ కూడా ఉంది, అనన్యాస్ ఫ్యాషన్ హౌస్. మీరు 2 పేజెస్ లో కూడా తనని కాంటాక్ట్ చేసి 2 పేజెస్ ని ఫాలో చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చూడయ్యా స్వామి, రండి స్వామి. నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. పీత వేయకుండానే ఒక మనిషి కుక్క కాదా అని చెప్పేసి ఆ మసాలా ఇంగ్లీష్ లో కుక్, తెలుగులో ఏమంటారు కుక్? వంట చేసేవాళ్ళు. చెప్పు. వంట చేసేవాళ్ళు. ఒక వంట చేసే వాళ్ళు కరెక్ట్ గా చేస్తారా లేదా అని వాళ్ళు వేసే మసాలా అరోమాలోనే తెలుసు. కానీ నిజంగా నేను పీతలు అయిపోయినాయి, 2 అయింది, తినడానికి రెడీ అయిపోవాలి అనుకుంటే ఇంకా పీతలు అయిపోతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కా ఇంత బిల్డప్, దానికే నువ్వంత బిల్డప్ ఇచ్చావు. ఓవరాక్షన్ ఏంటి మరి? నువ్వంత ఓవరాక్షన్ చేసావు, మేం కాదు. మా అక్క ఏంటో, తోసేస్తున్నావు. మా అక్క ఎప్పుడు వంట చేసినా ముక్కలు గాని కూరగాయలు గాని ఎప్పుడు డ్రెస్ తో మ్యాచ్ అయిపోతాయి అన్ని కరెక్ట్ గా. ఇలా బ్లూ బ్లాక్ ఎప్పుడు ఏ వంట చేసినా ఇది మీరు నోటీస్ చేయండి, మాకు ఎప్పుడు మ్యాచింగ్ లోనే ఉంటుంది. అంతే. సో ఫ్రై అవుతుంది. ఇప్పుడిప్పుడే నూనె బయటికి రావడం మొదలైంది. ఇంకొంచెం మంచిగా ఫ్రై అయితే అప్పుడు మనం మిగిలిన మసాలాస్ వేసేసి మన పీతలు వేసేస్తే 15 minutes లో కూర అయిపోతుంది. ఇది చాలా అన్యాయం అసలు. ఏంటది? అహనా పెళ్ళంటాలో రాజేంద్ర ప్రసాద్ మా ఇంట్లో చికెన్ కూర అంటే చికెన్ రైస్ ఎలాడేసినట్టు నేను ఇంకా పీతలు రెడీ అయిపోయింది కాదు, అక్కడ బయట లెఫ్ట్ వరకు స్మెల్ ఏంటని చూస్తే జీజర్ గారు పని చేయి, పీతలు ఇలాగే ఉన్నాయి కాబట్టి వైట్ రైస్ పెట్టేసాము. ఫీలింగ్, పీతలు తిన్న ఫీలింగ్. ఏంటన్నా ఏం చేస్తున్నావు అంటే ఇందాక మా అక్క చెప్పింది కదా, ఆయిల్ వచ్చేంత వరకు అలా మీరు కలుపుతా ఉండాలి. అయితే మనము కొంచెం ఇలా మిక్స్ చేయాలి, అప్పుడు కింద అడుగు అంటదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే సో మళ్ళీ కాలిపోయిన స్మెల్ రాకూడదు కదా, సో అది అందుకని ఆయిల్ బయటకు వచ్చాను తిప్పుతావా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్ని మంచిగా వేగి నూనె బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కరేపాకు వేసేస్తున్నాను. మన కూర కారం పీతలకి ఎంత సరిపోతుందో అంత కారం అనమాట. ఇది NM Foods దే. సో ఇప్పుడు ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ వేసానండి. కావాలనుకుంటే మళ్ళీ వేసుకుందాం. ఎందుకు 1 టేబుల్ స్పూన్ వేసానంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మన పీతలు హైలో పెట్టుకొని మొత్తం కలిపెట్టి ఒక 2 minutes మూత పెడితే అండి పీతలు వాటర్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం వాటర్ వేసుకుందాం. ఓకేనా? అప్పుడే ఉప్పు వేయట్లేదు, నేను ఒట్టిలా కలుపుతున్నాను.
గ్రేవీ ఎలా వస్తుంది? వాటర్ వేస్తావా? అన్నీ వస్తాయి. చూస్తే బోల్డ్ గ్రేవీ తీసుకొస్తాయి నూరిపోతున్నాము కదా. నాకు కూడా సాంబార్ టిష్యూ పేపర్ తేరా రే. మూత పెట్టేసేస్తే వాటర్ రిలీజ్ చేస్తుందంట. ఇంకేంటన్నా విశేషాలు? నాన్న రసం పెట్టేసేసుకొని అన్నం తినేసేస్తే అయిపోతుంది అంతేనా? థ్యాంక్ యూ అమ్ము. వెల్కమ్. అడిగిన వెంటనే పీతలు చేస్తున్నావు. నేను అంతే అమ్ము. ఏమడిగిన ఇచ్చేస్తావు కదా. నేను అంతే అమ్ము. కొన్ని అలా చేసేస్తాను అంతే. స్వీట్ ఆర్ నాన్న. మధ్యలో ఈ ఓవర్ యాక్టర్ ఎందుకు? ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఓవర్ యాక్టర్ చేస్తున్నాడు అంటే మా దగ్గర రాకుండా ఎలిమినేట్ చేసేయండి ప్లీజ్. నాగార్జున గారు నన్ను ఎలిమినేట్ చేయకండి ప్లీజ్. వాట్? ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా అవెల్లో కుక్ చేస్తావా? ఎంత పని చేసావు? నీ దిష్ట తగిలింది మొత్తం. అసలు నేను ఈ పాటికి తినేయాల్సింది మేము. బావా ఒక బాహుబలి లాగా మీరు ఇలా గ్యాస్ ఇలా తెచ్చేయండి బావా. ఏమైంది? అరే మీరు నా సిలిండర్లన్నీ అయిపోయి ఇప్పుడు నేను ఎట్లా వంట చేయాలి? మీరు వండుకున్నారు అక్కడ? హబీబీ కమ్ టు మై హోమ్. వి విల్ కుక్ దేర్. అరే సీరియస్ గా గ్యాస్ సిలిండర్ పట్టండి రే. పట్టుకొని రండి రా ప్లీజ్ రా. మా ఇంటికి రాండి. అలా ఇంటికి వెళ్ళాలా? మరి అక్కడ నుంచి వండుకొని ఇక్కడికి రావాలా? అక్కడే తిన్నామా? అలా అంటారు కదా హబీబీ కమ్ టు దుబాయ్ అన్నట్టు. తీసుకెళ్ళాము అక్కడికి. కష్టం అయిపోతుంది. తీసుకెళ్దాము. కష్టమమ్ము ఉండి వస్తున్నారంట. ఎవరైనా డిజర్ట్ అన్నం తినదా తింటారు కరెక్టే. బట్ గ్యాస్ అయిపోయింది కాబట్టి మన కష్టాలు ముందే తింటున్నాం. ఆకలి వేస్తుందండి అందుకే తింటున్నాం. ఆల్రెడీ 3 అయిపోయింది టైం. భూమి కదులుతున్న ఒక సౌండ్ మన అమరేంద్ర బాహుబలి అనే చరణ్ వచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. సిలిండర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎప్పుడు కూడా మీ ఇంట్లో సిలిండర్ ని రీఫిల్ చేసి పెట్టుకోండి. మాలాగా మొత్తం ఖర్చు చేసేయండి. చూడు ఎట్లయిపోతుందా వేడయ్యే కొద్దీ. ఇదిగో బ్లూలోనే ఉండదు. కలర్ చేంజింగ్ క్రాబ్ ఇది. ఏ క్రాబ్ అయినా సరే కుక్ అయిన తర్వాత రెడ్ అయిపోతుంది. ఆ బ్లాక్ క్రాబ్ కూడానా? ఏ క్రాబ్ అయినా సరే. కోకోనట్ మిల్క్ వేసేస్తున్నా. ఓకే అలానే వాటర్. వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. 2 glasses of water. అన్నీ మంచిగా ఎందుకంటే అప్పుడే మంచిగా. ఇప్పుడు ఉప్పు వేస్తామన్నమాట. ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే అది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే తొందరగా పట్టేస్తాయి అన్నమాట సాల్ట్. సో అందుకని కొంచెం కేర్ఫుల్ గా వేసుకోవాలి. సాల్ట్ గురించి మాట్లాడుతున్నాను. వెయిట్ చేయాలి. బాగా సాల్ట్ టిప్స్ చెప్తున్నాడు. అవును కరెక్టే. ఎన్ని ఎపిసోడ్లు చేసి ఉంటాడు మా ఆయన నాతో కలిసి. నీలాగా ఉట్టి కోడిగుడ్డు ఉడకబెట్టడం రాదు నాకు. కోడిగుడ్డు వండడం కూడా వచ్చు. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసి పెట్టేస్తా. బుడగలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? బుడగల బబుల్సా? తెలుగులో బుడగలు అంటారు. బబుల్స్ బుడగలు అంటారా? బెలూన్స్ ని కదా అంటారు. బెలూన్స్ అనే అంటారు మా. బెలూన్స్ ని బుడగలు అంటారు కదా. బుడగలు అని అంటే ఇక బబుల్స్ ఇలా బుడగలు వస్తున్నాయి అంటారు మా సైడ్. ఇదిగో మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఇంకా గరం మసాలా వేయాలి. కాసేపు వేద్దాం. కొంచెం ఉడకనిద్దాం. ఓకే కొంచెం మూత పెట్టి ఒక 5 minutes
మంచిగా ఉడుకుద్ది. సో అందుకని ఇంక ఇప్పుడు మనము నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నా డాక్టర్ అమ్మలా ఉన్నావు. మంచిగా డాక్టర్ అమ్మ అయితే ఎలా ఉంటుంది? నేను డాక్టర్ని అమ్ము. నేను డాక్టర్ని. ఎలా? ఫుడ్ డాక్టర్. ఫుడ్ డాక్టర్ అంటే డాక్టరేట్ ఇవ్వాలా నీకు ఫుడ్ లో? మాట చెప్పనా, మనుషుల్ని కోస్తే ఫుడ్ డాక్టర్ ఓకేనా, లేకపోతే కళ్ళ డాక్టర్, చెవుల డాక్టర్, వాట్ ఎవర్ రకరకాల ఆర్థోపెడిక్ డాక్టర్ ఇవన్నీ ఉంటారు. ఇప్పుడు ఫుడ్ కూడా ఒక డాక్టర్ ఉంటారు కదా నాన్న. ఇప్పుడు ఆ వెజిటబుల్ కరెక్టా కాదా, ఈ వెజిటబుల్ యొక్క మినరల్స్, కాల్షియం ఇవన్నీ మనకి ఇంపార్టెంటా కాదా, ఏది తింటే ఏది మన బాడీకి సరిగ్గా పడుతుంది, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తుంది? ఏది ఎంత మోతాదులో తినాలి, మన బాడీకి ఎంత వరకు ఎంత మోతాదు. నాకే తెలుగు మోతాదు అంటే ఎంత క్వాంటిటీ, అలాగా ఇవన్నీ తెలుసుకోవాలి. దీని గురించి ఒక రీసెర్చ్ చేసి ఈ రోజు మరి నేను డాక్టర్ని అమ్ము, నేను ఫుడ్ డాక్టర్ని. డాక్టర్ మేఘనా రామి ద ఫుడ్ డాక్టర్. మేఘనా రామి ద ఫుడ్ డాక్టర్. ఇంద్రనీల్ ద జిమ్ డాక్టర్. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. నేను అడిగానా నాకు టైటిల్ ఇవ్వమని? వైట్ కలర్ అయిపోయింది మరి మొత్తం ఇచ్చుడు. ఇప్పుడు కలర్ మారిపోయిందా? ఇదిగో రెడ్ అయిపోయింది అంతే. ఇప్పుడు మన గ్రేవీ వైట్ లానే ఉంటుందా? గ్రేవీ ఇది ఇగురు కదా. పీతల ఇగురు. దీంట్లో నేను ఎక్కువ రెడ్ కలర్ యూజ్ చేయను, అందుకే పచ్చిమిరపకాయలు వేస్తా. ఈ కలర్ లో ఉంటే యమ్ ఉంటది అనేసి. అదిరిపోయిందా? డాక్టర్ మేఘనా రామి. ఎస్ చెప్పండి, మీకు ఏ విధంగా నేను సహాయపడగలను? మీకు ప్రాబ్లమ్స్ ఏంటి, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు తొందరగా ఆకలిస్తుంది డాక్టర్ గారు, మాకు ఫుడ్ పెడితే పీతల్ని మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే అండి, ఒక 2 నిమిషాలు ఆగితే పీతలు అయిపోతుందండి, మీరు తినచ్చు. కసూరి మేథి, డ్రై మేథి లీవ్స్. ఇది ఇగుర్లో వేస్తే బాబా అసలు మామూలుగా ఉండదండి. సో ఇప్పుడు మనము వేద్దాం. ఇది నాకు క్రాబ్ పాయాలా కనిపిస్తుంది. క్రాబ్ పాయనా? క్రాబ్ పాయ ఏంటన్నా? పాయ ఉంటుంది కదా మనది, ఏంటది దాన్ని ఏమంటారు? కాళ్ళ షోర్బా లాగా పాయ షోర్బా లాగా ఉంది. దీన్ని రోటీ వేసుకుని తింటే అది. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాము. నోరు ఊరిపోతున్నాం ఈరోజు. కొత్తిమీర వేసేస్తున్నాను నాన్న. సో ఇప్పుడు ఇంత గ్రేవీ పెడతాం కదా, 1 గంట మనం ఆఫ్ చేసి పెట్టేసామనుకో మొత్తం పీల్చేస్తుంది, ఇది చిక్కగా అయిపోతుంది. సో ఈ మాత్రం గ్రేవీ లేకపోతే అన్నం ఎలా కలుపుకుంటారు? అందుకని మన పులుసు, మన ఇగురు రెడీ అయిపోయింది. పీతల ఇగురు ఫుల్ కుక్ అయిపోయింది. మన ఇష్టం, సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇగురు అయిపోయిందమ్మో. ఈ అని చాలా ఇసుకిచ్చేస్తున్నాము. ఈ లావిడ ఎప్పుడు వచ్చేస్తా, లావిడ వచ్చిన తర్వాత మనకి తలకాయ నొప్పి. ఊరెళ్ళింది పెళ్ళాం ఊరెళ్తే. ఫస్ట్ పీత వేస్తున్నానమ్ము. కాళ్ళేనా? దీనికైనా ఆరాంగా తిను. 4 కళ్ళు చాలటం లేదు పీతలు. చేయండి వేడి వేడి అన్నం. చేతులు కమిలిపోతున్నాయి.
ఇది ఎలా తినాలి? వేడిగా ఉంది కదా. అన్నం తినేలోపు పీత తినకుండా అన్నం ఎలా తింటాము? సరే ఓకే. ఉఫ్ 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 అనుకోండి. అదిరిపోయిందమ్మ, సూపర్. ఇన్ని రోజులు అయిపోయింది. చాలా, నేను చెప్తా కదా 1.5-2 years అయింది మనం పీతలు తిని. ఈరోజు మంచి సైజ్ దొరికింది కదా. బాగుందా? నీ సరిపోయా? సూపర్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో నేను చెప్పలేకపోతున్నాను, కానీ కైలాష్ గారు పాట వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ఈ జన్మమే రుచి చూడగా అందరు కూడా సేవంది వేడన్నంలో వేడన్నంలో పీతలి గురు వేసి తినరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో నేను కూడా ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంకా మేము ముగ్గురం తినేస్తాం. ఎదుగోండి, పీత కాలు తీసుకొచ్చాడు మీకోసం. సో కమెంట్స్ బాక్స్ లో మాకు తెలియచేయండి, ఓకేనా? మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, బై. లాట్స్ ఆఫ్ లవ్ యు గైస్. చాలా మంది అడుగుతున్నారు, ఇక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పి అందరూ అడుగుతున్నారు కదా. చెప్పు దానికి ఆన్సర్ చెప్పు. ఈ రోజు ఒక అద్భుతమైన రెసిపీ అండి. ఇది మా ఆయనకి చాలా 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 ఫేవరెట్. చపాతీతో ఆ కర్రీ వేసుకుని తింటే అంటే హెల్దీ ఆల్సో ఎంత బాగుంది అనేది చేసుకున్న తర్వాత మాకు చెప్పండి. అంటే నేను మాట్లాడాలండి, లేకపోతే చాలా మంది నేను మాట్లాడకపోతే మా వాడు తొక్కేస్తుందని కూడా నాకు మెసేజ్లు వచ్చాయి.